ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాము. ఈరోజు మన అంశము రెండు భాగాలుగా ఉంది. ఒక భాగం ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతము లేనివాడు అనేసి బైబిల్లో ఒక దగ్గర రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు తండ్రి లేనివాడా, తల్లి లేనివాడా, వంశావళి లేనివాడా, జీవితకాలానికి ఆది జీవానికి అంతము లేనివాడా? ఇది పార్ట్ 1. అయితే పార్ట్ బిలో అసలు మెల్కీసెదెకు ఎవరు, ఇది అబ్రహాం దగ్గరికి మెల్కీసెదెకు వస్తాడు కదా. మెల్కీసెదెకు అని ఆయన ఎవరు, దీని గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటను మనం పరిశీలన చేద్దాం. హెబ్రీ గ్రంథంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి? అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టు షాలేము రాజనే అర్థము. చూడండి, అతడు తండ్రి లేనివాడును, ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అనేది ఎవరి గురించి? ఆ షాలేము రాజు మహోన్నతుడు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడంట. మెల్కీసెదెకు గురించి చెప్పబడుతుంది. ఏంటి? మెల్కీసెదెక్కి ఎవరు లేరంట? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది మనకి చాలా ప్రాముఖ్యం. ఎవరిని పోలి ఉన్నాడంట? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరు పోలి ఉన్నారు? మెల్కీసెదెకు పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడంట. అయితే మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉంటే మెల్కీసెదెకున్న క్యారెక్టర్స్ ఏంటి? ఆయన్ను పోలిన వాడుగా యేసుక్రీస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయనకున్న క్యారెక్టర్స్ మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ మనం చూసుకున్నప్పుడు షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు. ఈయన ఎవరో? మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు అని చెప్పుకుంటూ వచ్చి, మొదట నీతికి రాజు, రెండవది సమాధానానికి రాజు అని చెప్పి 3వ వచనంలో మనం చూసుకుంటే అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆదైనను జీవమునకు అంతమైనను లేనివాడునయండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఎవరు అంటే మెల్కీసెదెకు. అయితే మెల్కీసెదెకు గురించి చెప్పేది ఏంటంటే 3వ వచనంలో తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు నై ఉన్నాడు, జీవితకాలానికి ఆది కానీ జీవానికి అంతము కానీ లేనివాడుగా ఉన్నాడు అనేసి చెప్పబడింది. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడంట? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నప్పుడు మరి దేవుని కుమారుని పోలి ఉన్నటువంటి మెల్కీసెదెకున్న క్యారెక్టర్స్ అతనికి ఉన్న పరిస్థితి ఏంటంటే అతడు తండ్రి లేనివాడు అనేసి అక్కడ రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తుకి తండ్రి లేడా? యేసుక్రీస్తుకి తండ్రి లేడా?
ఇక్కడ మెల్కీసెదెకు ఎవరు లేరంట? తండ్రి లేడు, ఎవరు లేరు, తల్లి లేదు, ఏమి లేదు, వంశావళి లేదు, ఇంకేమి లేదు, జీవితకాలానికి అంతము, జీవానికి జీవితకాలానికి ఆది, జీవానికి అంతము లేనివాడు అనేసి రాయబడింది. అంటే తండ్రి లేడా, తల్లి లేదా? ఇప్పుడు మెల్కీసెదెకుకి తండ్రి లేడు, తల్లి లేదు అని అంటే ఎవరికి కూడా లేరు అనేసి మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుని పోలి ఉన్నాడు కనుక యేసుక్రీస్తుకు కూడా ఏముండవు అంట? తండ్రి ఉండదు, తల్లి ఉండదు, వంశావళి ఉండదు, జీవితకాలానికి ఆది, జీవానికి అంతము ఉండదు అని అంటాడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుకి మనం పరిశీలన చేసుకుంటే తండ్రి ఉన్నాడా లేడా? యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడా లేదా? యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? ఇక్కడ మనం చూసుకుంటే హెబ్రీ పత్రిక లూకాసు వార్త చదవండి. ఇది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం రాసుకోండి. 3వ వచనం రాసుకొని దాని కింద పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అతడు తండ్రి లేనివాడు అనేసి పెట్టి దాని కింద మనం రాసుకుందాం. తండ్రి లేనివాడా అంటే మనం చూసుకుంటే యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు అనేసి బైబిల్ చెప్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు అనేసి బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే లూకాసు వార్తలో 2వ అధ్యాయము 48వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రి, నేను దుఃఖపడుతున్నామని నిన్ను వెతుకుతున్నామని ఆయనతో చెప్పగా ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ తండ్రి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రి, నేను దుఃఖపడుతూ నిన్ను వెతుకుతుంటిమి. 48లో ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడరి. ఈ వచనంలోనే 2 దగ్గరలో ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడరి. తర్వాత ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రి, నేను దుఃఖపడుతూ నిన్ను వెతుకుతుంది. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడా అంటే తండ్రి ఉన్నాడు అనేసి ఇక్కడ బైబిల్ని మనం చదువుతూ ఉంటే అర్థమవుద్ది. బైబిల్ని చదువుతుంటే అర్థమవుద్ది. అయితే ఇక్కడ మళ్ళీ మరొక వచనాన్ని మనం చూస్తే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 55వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనము. అక్కడ ఏమనుంది? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, సీమోను, యూదా అని వారు ఇతని సోదరులు కాదా అనేసి ఇక్కడ రాయబడింది. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా అంటే యేసుక్రీస్తు మెల్కీసెదెకుకి ఎవరు లేరంట? తండ్రి లేడు అనేసి అక్కడ రాయబడింది. మరి యేసుక్రీస్తుకి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే 2వ పాయింట్ అందులోనే అతని తల్లి లేనివాడు, అతనికి తల్లి కూడా లేదంట. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు మనం చూసుకున్నప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు చూసుకున్నప్పుడు, ఆ దినములలో సర్వలోకము నాకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనీయ సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండినటువంటి మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదా దేశము బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి వెళ్ళాడంట. ఊరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? వారు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. చూడండి, యేసుక్రీస్తుని ఎవరు కన్నారని బైబిల్ చెప్తుంది? కన్య మరి కన్నది అనేసి బైబిల్ చెప్తుంది. మరి ముఖ్యంగా ఇతని తల్లి పేరు మరే కాదా అనేసి ఆయన పెద్దవాడైనప్పుడు కూడా
ప్రజలు అనటం అనేది మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 13:55లో మత్తయి సువార్త 13:55లో ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అని వారు ఇతని సహోదరులు కారా అనేసి అక్కడ రాయబడింది. అంటే ఇతని వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు ఏంటంట మరియా అనేసి. అలాగే మార్కు సువార్త 6:3 ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు యాకోబు, సీమోను, యూదా అనువారి సహోదరుడు వడ్లవాని కుమారుడు కదా అనేసి అక్కడ రాయబడింది. అలాగే మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తుకి తల్లి ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది బైబిల్ ప్రకారం. ఎందుకంటే బైబిల్ చదివిన వాళ్ళకి, బైబిల్ చదివినటువంటి వాళ్ళు మన అడుగుతున్న ప్రశ్న, చాలామంది బైబిల్ చదువుతారు, బైబిల్ని నమ్మని వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు, బైబిల్ని తప్పులు పట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు. బైబిల్ చదివినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, యేసుక్రీస్తుకి తల్లి ఉందా, లేదు అన్నాం అనుకోండి, ఈ వచనం చూపిస్తాడు. తొలిచూరు కుమార్ని కని పొత్తుగుడ్డలలో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టను. డిసెంబర్ 25 చేసుకుంటున్నావు కదా, ఏంటి పుట్టాడు యేసుక్రీస్తు. ఎవరికి పుట్టాడు? మరికి పుట్టాడు. మరి ఏమవుద్ది? తల్లి అవుద్ది. మరి తల్లి లేనివాడు అని ఎక్కడెందుకు రాయబడి ఉంది? దేవుని కుమారుని పోలినవాడనే అని అడుగుతారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి యేసుక్రీస్తుకి వంశావళి ఉందా లేదా? యేసుక్రీస్తుకి వంశావళి ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. చూద్దాం చూడండి, యేసుక్రీస్తుకి వంశావళి ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. 3వ పాయింట్, 7:3 రాసుకుని దాని కింద మిగతా వచనాలు రాసుకుందాం. హెబ్రీ పత్రిక 7:3 అందులో ఏముంది? అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అనేసి అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 1:17 కాడి నుంచి మనం అక్కడ 17 కాడి నుంచి 17 కాడి నుంచి 17 నుంచి 37 వరకు అక్కడ రాయబడి ఉన్నాయి. అదంతా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇదంతా ఎవరికి సంబంధించిన వంశావళి అనేసి మొదటి వచనంలో మనం చూస్తాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు వంశావళి అనేసి అక్కడ రాయబడి ఉంది. అలా యేసుక్రీస్తు వంశావళి అనేసి అక్కడ రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు వంశావళి అనేసి ఉందా అంటే, యేసుక్రీస్తు వంశావళి ఉంది అనేసి ఇక్కడ చాలా క్లియర్గా టైటిల్ రాసి చెప్పబడింది. మరి యేసుక్రీస్తు మెల్కీసెదెకు వంశావళి లేనివాడంట. మరి ఇంకేమి లేనివాడు? జీవితకాలమునకు ఆది అయినను లేనివాడు అంటాడు. జీవితకాలానికి ఆది లేదా యేసుక్రీస్తుకి? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలియదా? మరీకి ఎప్పుడు పుట్టాడో లేదా? పుట్టాడు, మరియకు పుట్టాడు. మత్తయి సువార్తలో 1:25లో ఆమె యొక్క కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను. మత్తయి సువార్త 1:25లో ఆమె యొక్క కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. కుమారుని కంద అంటే కనేంత వరకు యేసేపు ఆమెను ఎరక్కున్నాడంట. తర్వాత లూకాసు వార్తలో కూడా మనం చూసుకుంటే 1:26 నుంచి 31 అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం 30-31 చూద్దాము. దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృపనొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు అనేసి రాయబడింది. అంటే యేసుకి మరి జీవితకాలానికి ఆది ఉందా అంటే, ఇక్కడ పుట్టాడు, ఆది ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. దాన్నే మళ్ళీ ఇందాక వచ్చిన కూడా మనం పరిశీలన చేసుకుంటే లూకాసు వార్త 1 నుంచి 7 వరకు మనం చూసుకున్నాం ఇందాక. మళ్ళీ ఇందులో కూడా చూసుకుంటే 7వ వచనంలో తన తొలిచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టెను. అంటే జీవితకాలానికి ఆది ఉంది, జీవమునకు అంతము లేనివాడు అనేసి బైబిల్ చెప్తా ఉంది యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు జీవానికి అంతము లేనివాడా అంటే, యేసుక్రీస్తుని గురించి మనం పరిశీలన చేసుకుంటే అతడు ఇక్కడ యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించాడు, ప్రాణాన్ని విడిచాడు అనేసి బైబిల్ చెప్తా ఉంది. చూద్దాం చూడండి, జీవమునకు అంతము లేని వాడే ఉండి అనేసి హెడ్డింగ్ రాసుకుని, దానికి హెబ్రీ పత్రిక 7:3 రాసుకుని, దాని కింద యోహాను సువార్త 19:30
19:30 యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అలాగే మార్కు సువార్తలో 15:37 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏది యోహాను సువార్త 19:30 ఇప్పుడు మనం చదివింది 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మార్కు సువార్త 15:37 అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. మత్తయి సువార్త 27:50 యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అలాగే లూకా సువార్తలో 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనెను. ఆయన ఎలాగ చెప్పి ప్రాణము విడిచెను. అంటే ఏముంది యేసుక్రీస్తుకి ఏముంది? అంతముంది, ప్రాణము విడిచాడు అనేసి ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఇక్కడ మనం రాయబడిన మాటలు మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తే ఎవరిని పోలినవాడు అంటే మెల్కీసెదెకు పోలినవాడు. మెల్కీసెదెక్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆది కానీ జీవానికి అంతము కానీ లేని దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనేసి ఇక్కడ రాయబడింది. అయితే ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే మరి వాస్తవానికి యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడా? యేసుక్రీస్తుకి తల్లి ఉందా? యేసుక్రీస్తుకి వంశావళి ఉందా? యేసుక్రీస్తుకి మరి జీవితకాలానికి ఆది ఉందా, జీవానికి అంతం ఉందా అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే చదివామో, ఏదైతే మనం చూసామో, ఇవన్నీ మరి నిజంగా వాస్తవంగా ఇవన్నీ చదివి ఉంటే అయ్యో యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు కదా, అయ్యో యేసుక్రీస్తు తల్లి ఉంది కదా, ఆయనకి వంశావళి ఉంది కదా, జీవితకాలానికి ఆది ఉంది కదా, జీవానికి అంతం ఉంది కదా అనేసి నమ్మటం అనేది సామాన్యం. మామూలుగా చెప్తే నమ్మేస్తారు. అయితే వాస్తవానికి ఇక్కడ బైబిల్లో తప్పు రాయబడి ఉందా? మెల్కీసెదెకు పోలినవాడు యేసుక్రీస్తు. మెల్కీసెదెకున్న క్యారెక్టర్స్ ఏంటంటే తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, జీవితకాలానికి ఆది జీవానికి అంతము లేదు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. ఈ మెల్కీసెదెకు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఆయన్ను పోలిన వాడే యేసుక్రీస్తు అనేసి ఇక్కడ దేవుని కుమారుడు అనేసి రాయబడి ఉంది. కాబట్టి దేవుని కుమారుడికి తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా అంటే తండ్రి ఉన్నాడని ఉంది. కానీ బైబిల్లో మెల్కీసెదెక్కి తండ్రి లేడు అని ఉంది, యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు అనేసి బైబిల్ మనం చూపిస్తుంది. అయితే రెండింటికి ఏంటి వ్యత్యాసం ఏంటి? మరి ఇది కరెక్టా, అది కరెక్టా, ఎలా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తుకి తండ్రి లేడు అనే మాట దేనికి సంబంధించిన మాట? తల్లి లేదు అనే మాట దేనికి సంబంధించిన మాట అనేది మనం అర్థం చేసుకోవాలి. శరీరానికి కాదు. యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆత్మ, శరీరమా? ఆత్మ. మనిషి ఇద్దరు పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. అసలు యేసుక్రీస్తుని గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తుని మరియ కన్నదే అని బైబిల్లో రాయబడి ఉంది కదా. యేసుక్రీస్తు మరియ కంటే ముందున్నవాడా, లేకపోతే మరియే యేసుక్రీస్తుని కన్నదా అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు మరియ కంటే ముందున్నవాడు. ఆయన ఎప్పుడు వాడు? యేసుక్రీస్తు జగత్తుకి పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. అయితే యేసుక్రీస్తుని ఎవరు కన్నారు? యేసుక్రీస్తుని కన్నది ఎవరు? యేసుక్రీస్తుని ఆత్మని కన్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మరి యేసుక్రీస్తుకి తండ్రి లేడు అని ఉంది కదా. వాస్తవానికి యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడా భూమి మీద? అంటే భూమి మీద ఉన్న వారిలో ఎవరిలో నుంచైనా ఆయన వేరుపరచబడ్డా? యేసేపు నుంచి వేరుపరచబడ్డా?
ఒక ఆత్మ మనం పరిశీలన చేసుకుంటే తండ్రిలో నుండి కణము వేరుపరచబడి తల్లి అండంలోనికి ప్రవేశిస్తుంది. అయితే తండ్రిలో నుండి ఎవరి నుండి వేరుపరచబడింది? యేసుక్రీస్తునే ఆత్మ. అంటే ఈ భూమి మీద ఎవరిలో నుండి కూడా భూమి మీద ఎవరి ఆత్మ నుండి కూడా వేరుపరచబడింది కాదు. ఎందుకంటే ఆదాము లేనప్పుడే యేసుక్రీస్తు ఉన్నాడు. భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎవరి నుండి పడ్డారని చెప్తుంది. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృజించి అంటాడు. ఒకరి నుండి ఎవరు? ఆదాము నుండి ప్రతి జాతి మనిషిని సృజించాడు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు అనే ఆత్మకి తండ్రి భూలోకంలో ఎవరన్నా ఉన్నారా? ఎవరి నుండి వేరుపరచబడింది యేసుక్రీస్తు అనే ఆత్మ? అంటే ఎవరి నుంచి వేరుపరచబడింది కాదు. మరి గర్భంలోనికి ఎలా వచ్చింది? దూత చెప్తున్నాడు, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమని అంటాడు. ఈ శుభవచనం ఏమిటో అని తొందరపడుతూ ఆయన ఎంక చూసింది. అప్పుడు నీవు గర్భం ధరిస్తావు, నీవు కుమారుని కంటావు, ఆయన గొప్పవాడు అవుతాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు అవుతాడు, ఆయన తండ్రి అయిన దేవుని దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన దావీదు సింహాసనాన్ని ఇస్తాడు, ఆయన యుగయుగములు రాజ్యపాలన చేయును అని. అంటే ఇది నాకు ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరగని దానిని అనేసి మరీ చెప్తా ఉంటే అప్పుడు దూత చెప్తున్నాడు ఏంటంటే దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్ను, పరిశుద్ధాత్మని శక్తి నిన్ను దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మని శక్తి వల్ల నువ్వు గర్భము ధరిస్తావు. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఇది నాకు ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ఏసేపు కుమారుడు కాదు, మరి నీ కుమారుడు కూడా కాదు. ఎవరి కుమారుడు అనబడతాడు? దేవుని కుమారుడు అనబడతాడు అనేసి అక్కడ రాయబడింది. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వంశావళుల గురించి మనం పరిశీలన అంటే తల్లి కూడా లేదు యేసుక్రీస్తుకి అనే ఆత్మని ఎవరికంది? కనదెవరు? ఆత్మని తల్లి నుండి వేరుపరచబడిందా? లేదు, కేవలం శరీరం మాత్రమే ఇచ్చింది. ఆ శరీరం కూడా ఎక్కడ విడిచిపెట్టేశాడు? యేసుక్రీస్తు శిలువ మరణం పునరుద్ధానం పొందినప్పుడు ఏమైంది? ఆయన అది మహిమ శరీరాన్ని ధరించుకుని లేచాడప్పుడు మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంగా నిరూపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోక సంబంధంగా యేసుక్రీస్తుకి తండ్రి లేడు, ఎవరి నుంచి విడిపోలేదు, తల్లి లేదు, ఆ తర్వాత ఇంకెవరు లేరు, ఇక తర్వాత వంశావళి లేదు అంటే ఎవరి నుంచి విడిపోయాడు కనుక వంశావళి ఉంది. పలానా వాళ్ళ నుంచి విడిపోయాడంటే ఇదిగో కేనాను ఏనోషుకు పుట్టాడు, ఏనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాము పుట్టాడు అంటే ఒకళ్ళలోంచి ఒకళ్ళు విడిపోయారు కనుక అని చెప్పొచ్చు. మరి ఎవరి నుంచి విడిపోయిన ఆత్మ యేసుక్రీస్తు అయిన ఆత్మ అంటే ఎవరి నుంచి విడిపోయిన ఆత్మ కాదు. ఎందుకు అంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అనేసి ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పిన తర్వాత 14వ వచనంలో ఏముందో ఆ వాక్యమే శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడైన దేవుడు శరీరాన్ని ధరించుకుంటానికి మరే గర్భంలోనికి వచ్చి మరే గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో జీవించాడు కనుక ఆయనకి ఎవరెవరు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి కూడా లేదు. మరి ఆయన జీవితకాలానికి ఆదేముంది, జీవానికి అంతమేముంది? యేసుక్రీస్తు మరి గురించి మనం పరిశీలన చేసుకుంటే ఆయన ఎప్పుడు వాడు అంటే ఆయన ఎప్పుడు ఉన్నవాడు. చూద్దాం చూడండి, యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేసుకుంటే 1 పేతురు 1:20లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. రెండవది నెక్స్ట్ ఏంటంటే సామెతలు 8వ అధ్యాయం 23వ వచనంలో సామెతలు 8వ అధ్యాయం 23వ వచనంలో అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమును నేను నియమించబడితేనే ఆయన నియమించబడ్డాడు.
నియమించబడ్డాడు. కాబట్టి ఆయన జీవితకాలానికి ఆది ఎప్పుడు ఉంది అంటే ఆయన ఆయన యేసుక్రీస్తుని మరి ఎవరు కన్నారు? ఆయన ఎవరి నుంచి విడిపోయాడు? తండ్రి కన్నాడు, తండ్రిలోంచి విడిపోయాడు. తండ్రి కనక మునుపు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుడు కనక మునుపు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు తండ్రిలో ఉన్నాడు. కనక ముందు తండ్రిలో ఉన్నాడు. కన్నా తర్వాత వేరుపరచబడ్డాడు. కాబట్టి ఆయన గురించి రాయబడింది ఏంటంటే జీవితకాలానికి కాది, జీవానికి అంతము లేనివాడునై ఉన్నాడు అనేసి ఆయన గురించి రాయబడింది. మనం ఇంకా మరికొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం చూడండి. ఎక్కడంటే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగములు సజీవుడైనా ఉన్నాను అంటాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను అంటాడు. మొదటి వాడను నేను, కడపటి వాడను నేను అంటాడు. మరి యేసుక్రీస్తుని మరి మొదటివాడు కడపటి వాడు అంటున్నాడు కదా. యేసుక్రీస్తుని మరి కన్నదెవరు? యేసుక్రీస్తు ఎవరన్నా కన్నారా అంటే కన్నారు. మరి కన్నా ఆయన ఎలా మొదటివాడు అవుతాడు? కనబడిన ఆయన మొదటివాడు అవుతాడా? అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే బైబిల్ చెప్తుంది అయ్యే అవకాశాలు. ఎందుకు అంటే యేసుక్రీస్తుని కన్నదెవరు? తండ్రి అయినా దేవుడు. తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు అనుకోండి, యేసుక్రీస్తుని కన్నాడు. కంటే ఇప్పుడు కుమారుడైన దేవుడు అయ్యాడు. ఈయన ఒకప్పుడు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్నప్పుడు ఏమని పిలువబడేవాడు? తండ్రిలో ఉన్నప్పుడు తండ్రి అని పిలువబడ్డాడు. విడిపోయిన తర్వాత కుమారుడనే పిలువబడ్డాడు. ఈయన ఎన్ని సంవత్సరాలు వాడో ఈయన కూడా అన్ని సంవత్సరాలు వాడవుతాడు. ఈయన ఎప్పటి వరకు ఉంటాడు? ఈయన కూడా అప్పటి వరకే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది యేసుక్రీస్తుని గురించి. శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, భూ సంబంధంగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైనైతేనే కానీ ఇదిగో యుగములు సజీవుడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా రాయబడి ఉంది. ప్రకటన 2వ అధ్యాయము 8వ వచనం, స్ఫురణలో ఉన్న సంఘమునకు ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునయండి, మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. మొదటివాడు కడపటివాడు చాలా స్పష్టంగా రాయబడి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే చాలామంది బోల్తా కొట్టేది ఏంటంటే మొదటివాడు కడపటివాడు యేసుక్రీస్తు ఎలా అవుతాడు? యేసుక్రీస్తుని దేవుడు కన్నాడు కదా. మరి యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తే తండ్రి, ఆయనే తండ్రి అనే కాడికి వచ్చేసారనమాట. ఆయనే తండ్రి, ఆయనే కొడుకు. ఎందుకంటే దేవుడు కూడా మొదటివాడు కడపటివాడు అనే దేవుడి గురించి కూడా రాయబడింది. అలాగే యేసుక్రీస్తు గురించి కూడా మొదటివాడు కడపటివాడు అని రాయబడింది. కాబట్టి మనోళ్ళు ఏం చేస్తారంటే ఆయనే తండ్రి అనే కాడికి వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో 22:13లో కూడా నేనే అల్ఫయు ఉమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. మొదటివాడు కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చాలామంది ఇక్కడ అల్ఫా ఒమేగా నేనే, మొదటివాడు కడపటివాడు నేనే అనేసి ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తుని గురించి చెప్తా ఉంటుంటే మొదటివాడు ఎలాగూ అంటే దేనికి మొదటివాడు? సృష్టికి మొదటివాడు మాత్రమే అని చెప్పేటటువంటి అమాయకులు ఉన్నారు. యేసుక్రీస్తు సృష్టికి మొదటివాడని ఇక్కడ చెప్పట్లేదు. ఆయన మొదటివాడు అంతే. మొదటివాడు సృష్టికి మాత్రమే సృష్టి కలిగించడానికి ముందు ఈయన కలిగిన వాడు అనేసి అర్థం చేసుకునే పరిస్థితి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు మొదటివాడు కడపటివాడు అనేసి మనం పరిశీలన చేస్తే దేనికి మొదటివాడు కడపటివాడు? ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు ముందున్నవాడు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన మొదటివాడు. దేవుడు ఎలా మొదటివాడు కడపటివాడు అలాగే యేసుక్రీస్తు కూడా మొదటివాడు కడపటివాడు. కీర్తన 110:4 వచనంలో మనం చూసుకున్నప్పుడు మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు అంటాడు. మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నాడు. ఈయన ఏంటంటే నిరంతరము ఉన్నవాడు
అనేసి ఇక్కడ రాయబడింది. అలాగే ఆ, ఆ, ప్రకటన గ్రంథంలో 11 అధ్యాయం 15 వచనంలో 11-15లో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమాయను, ఆయన రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగయుగములు ఏలుననెను, ఆయన యుగయుగములు ఏలుననెను. ఇలా మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు మరి ఆది యేసుక్రీస్తుకి ఆది అంతముందా? యేసుక్రీస్తుకి ఆది అంతముందా? మరి మెల్కీసెదెకు ఎలాంటి వాడంట? జీవితకాలానికి ఆది కానీ జీవానికి అంతము కానీ లేనివాడు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తుకు కూడా జీవితకాలానికి, యేసుక్రీస్తుకి ఎవరికి? ఆత్మకి, శరీరానికి కాదు. ఇప్పుడు మనం ఇందాక ముందు చూపించిన శరీరకంగా శరీరాన్ని ధరించుకున్న దాని గురించి, శరీరాన్ని విడిచిపెట్టిన దాని గురించి మనం చూసుకున్నాం. అయితే శరీరాన్ని ధరించుకుంటానికి ఆది ఉంది, శరీరాన్ని విడిచిపెట్టడానికి అంతం ఉంది. కానీ ఆత్మకు మాత్రము జీవితకాలానికి ఆది కానీ జీవానికి అంతము కానీ లేనివాడు ఆయన మెల్కీసెదెకు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ఎవరిని పోలినవాడు? మెల్కీసెదెకుని పోలినవాడు. మెల్కీసెదెకు ఎలాంటి వాడు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి ఆది జీవానికి అంతము లేనివాడు. మరి యేసుక్రీస్తు కూడా మరి ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయా అంటే ముందు చెప్పాము లేవు అన్నాం, తర్వాత చెప్పాము అవి దేనికి లేవు అనేది చాలామంది అపార్థం చేసుకుంటారు. దేనికి సంబంధించినవి? వంశావళి అనేది దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించిన మాత్రమే కానీ ఆత్మకి సంబంధించినవి మాత్రం కాదు. ఆత్మకి తండ్రి ఈ లోకంలో లేడు, యేసుక్రీస్తుకి తల్లి కూడా లేదు, ఆత్మకి తల్లి లేదు, ఆత్మకు వంశావళి ఈ లోకంలో లేడు. ఎందుకంటే ఎవరి నుంచి కూడా వేరుపరచబడిన వాడు కాదు, అందరికంటే ముందు ఉన్నవాడు, ఆదాము కంటే కూడా ముందు ఉన్నవాడు కనుక ఆయనకి ఈ లోకంలో వంశావళి అనేది ఉండదు. ఆయన ఈ లోకంలో ఎవరి నుంచి వేరుపరచబడినవాడు? యేసుక్రీస్తు అనే ఆత్మ ఈ లోకంలో ఎవరి నుంచే వేరుపరచబడిన ఆత్మ మాత్రం కాదు. కాబట్టి ఆయనకి వంశావళి కూడా లేదు, జీవితకాలానికి ఆది లేదు, జీవానికి అంతము కూడా లేదు. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఈ పాఠం అయిపోయింది. ఈ పాఠం కాదు, ఆత్మకి తండ్రి ఈ లోకంలో లేడు, యేసుక్రీస్తుకి తల్లి కూడా లేదు, ఆత్మకి తల్లి లేదు, ఆత్మకు వంశావళి ఈ లోకంలో లేడు. ఎందుకంటే ఎవరి నుంచి కూడా వేరుపరచబడిన వాడు కాదు, అందరికంటే ముందు ఉన్నవాడు, ఆదాము కంటే కూడా ముందు ఉన్నవాడు కనుక ఆయనకి ఈ లోకంలో వంశావళి అనేది ఉండదు. ఆయన ఈ లోకంలో ఎవరి నుంచి వేరుపరచబడినవాడు? యేసుక్రీస్తు అనే ఆత్మ ఈ లోకంలో ఎవరి నుంచే వేరుపరచబడిన ఆత్మ మాత్రం కాదు. కాబట్టి ఆయనకి వంశావళి కూడా లేదు, జీవితకాలానికి ఆది లేదు, జీవానికి అంతము కూడా లేదు. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.